హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి, బెల్లం పరమాన్నం. సో ఈ బెల్లం పరమాన్నం చేసుకునేటప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా, పాలలో బెల్లం వేస్ట్ చేస్తే పాలు విరిగిపోతూ ఉంటాయి కదా. సో పాలు విరగకుండా నా స్టైల్లో నేను చేసి చూపిస్తానండి. సో ఈ రెసిపీ చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. దాన్ని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానితే సరిపోతుందండి. వెంటనే చేసుకోవాలనుకునేవారు 10 మినిట్స్ నానబెట్టుకొని చేసేసుకోవచ్చు. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఇక్కడ నేను 3 గ్లాసుల పాలు వేసుకుంటున్నానండి. స్టవ్ పై పెట్టుకొని మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు అనేవి చిక్కగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను కదా రైస్, దానిలోకి గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండండి. సో వేరే గిన్నెలోకి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, సేమ్ అదే గ్లాస్తో నేను ఇక్కడ 1.5 గ్లాస్ బెల్లం, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మరిగించుకోవాలండి. ఇలా ఒక పొంగు అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. సో చూడండి, రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉడికిన రైస్లోకి ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలను దీనిలోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఇందాక మనం వాటర్తో ఉడికించుకున్నాం కదా రైస్ని, ఇప్పుడు పాలతో కూడా ఇంకాస్త సేపు ఉడికించుకోవాలండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు, బాదం ఇలా నేను ముక్కలు చేసుకొని వేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, ఏ డ్రై ఫ్రూట్నైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయాయి కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి రైస్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది మనకి రైస్ అనేది. ఇక్కడ నేను 4 ఇలాచీలను తీసుకొని అందులో కాస్త షుగర్ వేసుకొని దంచి పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి, మనకి బాగా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు ఇదే స్టేజ్లో ఇలాచీ పొడి వేసుకోవాలి. అలానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది పరమాన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం బెల్లం సిరప్ని టీ స్టైనర్తో వడపోసుకొని వేసుకోవాలండి. బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే పోతాయండి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ వేసుకునే ముందుగా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత పాలు అనేవి విరిగిపోతాయి. సో అలా విరగకుండా ఉండాలి అంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు బెల్లం సిరప్ని కలుపుకోండి. అప్పుడు మనకి పాలు అనేవి విరగకుండా ఉంటాయి. పరమాన్నం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో పరమాన్నం అనేది రెడీ అయిపోయిందండి. ఈ పరమాన్నాన్ని పండుగలకు ప్రసాదంలానైనా స్వీట్గానైనా మనం ఈ పరమాన్నాన్ని చేసుకోవచ్చండి. సో చాలా సింపుల్గా ఈ పరమాన్నాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఒక్కసారి నేను చెప్పిన కొలతలను యూజ్ చేసి మీరు ఒకసారి పరమాన్నం చేసి చూడండి. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది.
పాలు కూడా విరగకుండా పరమాన్నం అనేది చాలా బాగా వస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.